అక్షయ్ వాళ్ళ నాన్న ఖచ్చితంగా ఏదో పెద్ద దొంగల ముఠాకి లీడర్ అయి ఉంటాడు నాన్న. పెళ్లి విషయంలో పెద్ద అంబానీలా ఫీల్ అవుతున్నాడు. అదంతా అయ్యే పని కాదు నాన్న. నాకు ఈ పెళ్ళొద్దు, అసలు పెళ్ళే వద్దు. నన్ను వదిలేయండి. అది కాదు మనవడా, ఆయన కోరికల్లో ఏ ఒక్కదానికి నేను ఒప్పుకోను. మీ ఫ్రెండ్కి చెప్పండి. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కానే కాదు, నా వల్ల. పెళ్లి ఖర్చులు తలుచుకుని వీడిలా మళ్ళీ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతున్నాడే. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలరా సత్యం? ఎంతైంది? 100 రూపాయలు అయింది సార్. ఇదిగో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న. పర్లేదు, చెప్పు. మీరెంత సంతోషంగా ఉండడం ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు నాన్న. మా నాన్న నాకే కొత్తగా కనబడుతున్నారు, అందుకే. నిజంగా మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడమ్మా. రత్నవల్లి చేతిలో చిన్నప్పటి నుంచి నువ్వు పడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేక దాంతో పోరాడి పోరాడి మీ నాన్న అలసిపోయాడమ్మా.